హాయ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ బ్లాగ్. సో 30 days ఛాలెంజ్లో ఈరోజు డే 30 అంటే లాస్ట్ డే. అంటే రోజు చేస్తా కానీ ఈ రోజుకి నేను అనుకోనింది 30 days ఛాలెంజ్లో ఈరోజు లాస్ట్ డే. అండ్ ఈరోజు డే వచ్చేసరికి సండే. అండ్ ఈరోజు మదర్స్ డే స్పెషల్ అయితే ఉంది. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 12:07 అయితే అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఈరోజు 12 to 4 అయితే బుక్ చేసుకున్నాం. అండ్ పర్సంటేజ్ వచ్చేసి బ్యాటరీది 100 అయితే ఉంది. సో ఈరోజు ఆఫర్స్ వచ్చేసి మదర్స్ డే స్పెషల్ అనేసి 7 AM to 12 PMకి 30 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నాడు. అండ్ 12 PM to 4 PM 70 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. అండ్ 4 PM to 7 PM 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. అండ్ 7 PM to 11 PM 55 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. అండ్ 11 PM to 3:59 AM అయితే 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. అంటే ఈరోజు గిగ్స్ అండ్ టార్గెట్ అంటే లైక్ ఆర్డర్స్ అయితే ఏం లేవు అట్లా కండిషన్. ఇంకా లాగిన్ వేసి ఎంతసేపు అయినా ఆర్డర్ కొట్టుకోవచ్చు. సో చూద్దాం, ఈరోజు ఆల్మోస్ట్ అందరు రైడర్స్ వచ్చేస్తారు ఈరోజు ఆఫర్ బాగుందనేసి. ఈరోజు ఆర్డర్స్ పడతాయి లేదు అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. సో ఈరోజు మదర్స్ డే. ఏమ్మా హ్యాపీ మదర్స్ డే. చూస్తుంటే ఈ వీడియో చూస్తుంటేలే నాకు తెలుసు ఫస్ట్ వెయిట్ చేసేది నువ్వే, ఎప్పుడెప్పుడు పెడతాడా అని చూస్తుంటావు. సో ఎవరెవరు ఈ వీడియోస్ చూస్తున్నారో హ్యాపీ మదర్స్ డే. ఇదేందో నా దరిద్రం అర్థం కాదు. ఇంటోళ్ళకి అంటే లైక్ ఫ్యామిలీస్లో ఇలా మదర్స్ డే కానీ బర్త్డేస్ విషెస్ కానీ చెప్పడానికి నామోష అనమాట. నామోష అంటారో లేకపోతే సిగ్గు అంటారో లేకపోతే ఏమంటారు ఇంకో మొహమాటం అంటారో తెలియదు. కానీ ఇట్లా ఫ్యామిలీలో ఇట్లా చెప్పాలంటే ఎందుకో అలా అనిపిస్తుందో, నాకే అలా అనిపిస్తుందో లేకపోతే మీకు అలానే అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ సో ఐఎమ్ బ్రేకింగ్ దట్ నామోషి, సిగ్గు అండ్ మొహమాటం త్రూ దిస్ వీడియో బై విషింగ్ మై మదర్ హ్యాపీ మదర్స్ డే. ఓన్లీ హెడ్ సిగ్నల్. సో ఎవరైతే మదర్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకందరికీ హ్యాపీ మదర్స్ డే త్రూ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆర్డర్కి అయితే రెడీ అయిపోతున్నాం. చూద్దాం ఈరోజు ఆర్డర్స్ వస్తాయో లేదో. ఆల్మోస్ట్ ఈరోజు అందరూ బయటకు వచ్చేస్తారు రైడర్స్, అంటే మంచి ఆఫర్ అయితే పెట్టాడు. అండ్ ఈరోజు వచ్చేసరికి ఇంకా ప్రతి ఆర్డర్ ఇప్పుడు లైక్ సపోజ్ ఒక 5 kilometers పికప్ అండ్ డ్రాప్ వచ్చింది అనుకో, దానికి ఒక 40 రూపీస్ పే చేస్తున్నాడు అనుకో ట్రిప్కి. అదొకటే ఉంటుంది మాకు రోజు. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా అది ఏమైతే అంటున్నాడో 30 రూపీస్ 70 రూపీస్ అలా ప్రతి ఆర్డర్కి అయితే యాడ్ చేసి ఇస్తాడనమాట. అంటే కండిషన్ పెట్టాడు, అంటే 4 hours ఎంతో లాగిన్ అయితే ఉండాలి నైట్. అండ్ చూద్దాం అంటే ప్రతి ఆర్డర్కి ఇట్లా మెన్షన్ చేసి ఇస్తాడో డబ్బులు, లేకపోతే లాస్ట్కి వాళ్ళ కండిషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ డబ్బులు ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తాడో లేదో తెలీదు. చూద్దాం. అంటే రెగ్యులర్గా నేను ఎలా అయితే ఉంటానో అదే లాగిన్ అయితే ఉంది కండిషన్కి. సో నో ప్రాబ్లం దానికి. సో ఆర్డర్సే మెయిన్ ఈరోజు ఇంపార్టెంట్. అందరికి ఈక్వల్గా వస్తాయా లేదా, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ వచ్చేస్తారు. పార్ట్ టైం చేసేటోళ్ళు కూడా వచ్చేస్తారు ఈరోజు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో ఈరోజు మదర్స్ డే. సో కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేటప్పుడు విష్ అయితే చేద్దాం, ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. అరే ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది మైఫిల్ రెస్టారెంట్ నుంచి అయితే. సో 12:05కి లాగిన్ అయితే 12:19కి అయితే ఆర్డర్ పడ్డది. ఆగుపోయా వెళ్ళిపోతాను నేను. సో రెస్టారెంట్ దగ్గర అయితే వచ్చేసిన మైఫిల్. అండ్ చూద్దాం రష్ ఉందో ఎలా ఉందో. నిజంగా ఈరోజు రష్ ఉంటే మైఫిల్ స్టోర్లో అయితే 1 hour అయితే పడుతుంది. లాస్ట్ టైం అలానే అయింది నాకు. లైక్ లిటరల్లీ ఒక 50 members అయితే ఉంటారు ఆ రోజు. రైడర్స్ మొత్తం అంటే బ్లాక్ అయిపోయింది అనమాట. ఆర్డర్స్ అయితే ఇస్తలేడు, ఆర్డర్స్ అయితే పడుతున్నాయి. అలా అయితే అయిపోయింది లాస్ట్ టైం అయితే. పోనీ గంట వెయిట్ చేసినా కూడా వచ్చిందా అంటే లేదు అసలు. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడనమాట. 1 hour బొక్క. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో, రష్ ఉందో లేకపోతే
సో యాక్చువల్లీ మల్టీ ఆర్డర్ అయితే పడ్డది, మైఫిల్ రెస్టారెంట్ అండ్ పిస్తా హౌస్. నిన్న ఇక్కడ ఒకటి. సో ఇప్పుడైతే 2 ఆర్డర్లు అయితే పిక్ చేసుకోవాలి. దీనికి ఆ రోజు త్రిబల్ అయితే ఉండే. చికెన్ బిర్యానీ 4525. సో లక్కీలో అయితే పిక్ చేసేసుకున్న ఆర్డర్. ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు ఇలా రెస్టారెంట్ దగ్గర 1 అవర్ వేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో తెలుసా భయ్య. ఇంకా ఆ రోజంతా చేయబుద్ధి కాదు. సో పిస్తా హౌస్కి అయితే వచ్చేసిన సెకండ్ ఆర్డర్ పికప్కి. 3257. ఓకే, థ్యాంక్ యూ. వస్తాను. చేంజ్ ఏం లేదన్న, 265 అయింది టోటల్. ఫోన్పే చేయనా రిటర్న్ మీకు? సో థర్డ్ ఆర్డర్ వచ్చేసి ఎర్ర బకెట్ బిర్యానీ నుంచి అయితే పడ్డది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి వచ్చేస్తున్నా. అంటే మీకు క్లిప్ కనిపిస్తుందో లేదో వాళ్ళు రెస్పాండ్ అయ్యేది. అంటే ఇప్పుడు జస్ట్ మీకు ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అన్నది, అంటే కనిపించిందో లేదో మీకు క్లిప్లో. సో అలా అయితే రెస్పాండ్ అవుతున్నాం. ఎనీవే ఏమని అనుకొని మల్టీ ఆర్డర్ అయితే పడ్డది ఫ్రమ్ మైఫిల్ రెస్టారెంట్, అమీర్పేట్ అంట, బల్కంపేట్. సో పికప్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి, నా లొకేషన్ నుంచి. 507 చికెన్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ. 103 33. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో యాస్ ఇప్పటి వరకు అయితే టోటల్ ఓన్లీ 6 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫ్రమ్ 12 PM to 4 PM. 4 అవర్స్ లాగిన్స్లో జస్ట్ ఓన్లీ 6 అయితే కంప్లీట్ అయినాయి. చూడండి, వీడు జొమాటో గాడు ఆఫర్ అయితే పెట్టాడు కానీ 1 అవర్ అయితే వేస్ట్ చేయించాడు అనమాట. యాక్చువల్లీ 3 o'clockకే లాస్ట్ ఆర్డర్ ఎండ్ అయిపోయింది. అంటే అప్పటి నుంచి ఒక్క ఆర్డర్ కూడా పడలేదు ఫ్రమ్ 3 to 4 PM గ్యాప్లో. అంటే మంచి లైక్ హాట్స్పాట్ ఏరియాలోనే ఉన్నా, అంటే షిఫ్ట్ అయితే ఉన్నా ఎవ్రీ 15 minutesకి అట్లా. అంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే రెస్టారెంట్ ఆర్డర్స్ పడుతూ ఉంటాయి కదా, సో ఆ రెస్టారెంట్స్ దగ్గర అయితే వెయిట్ చేసిన అనమాట 1 hour భయ బొక్క. ఇట్లా ఆఫర్స్ పెడతాడు కానీ ఫుల్ఫిల్ చేయడం అనమాట, జస్ట్ నామకి వస్తే అట్లా పెడతారు. చూద్దాం అట్ ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఎర్న్ అవుతుందో. నాకు తెలిసి ఒక రెగ్యులర్గా పెడతాడు కదా, దాంట్లో ఒక 200-300 అయితే పెంచుతాడు అనుకుంటా. అంటే యాక్చువల్లీ మధ్యాహ్నం అయితే కంటిన్యూ పడుతూ ఉంటుంది. ఈరోజు సండే పడాల్సిందే యాక్చువల్లీ. సో ఆపినాడో, లేకపోతే ఆర్డర్స్ వస్తలేవో, లేకపోతే రైడర్స్ ఎక్కువ అయింది అనేసి అలా ఉందో వాళ్ళు తెలీదు నాకైతే. ఇది పంచాయతీ ఇడిది జొమాటో గాడిది. సో నైట్ వచ్చేసరికి చూద్దాం, 7 నుంచి అయితే లాగిన్ అవుతాం. 7 to ఇంకా టార్గెట్స్ అయితే ఏం లేవు. సో బ్యాటరీ ఎప్పటి వరకు అంటే ఒక 15 to 20% అయితే ఉంచుకుంటా, ఇంటికి వెళ్ళాలి కదా. సో 80% అయ్యే వరకు అయితే ఆర్డర్స్ కొడుతూనే ఉంటా. చూద్దాం రాత్రికైనా కరెక్ట్ ఆర్డర్స్ ఇస్తాడా లేడా వీడు అని. సో ఇప్పుడైతే ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నా. టైం వచ్చేసరికి ఇప్పుడు 4:10 AM అయితే అవుతుంది. కంప్లీట్ ఆ ఎక్స్ట్రా 10 minutes కూడా వెయిట్ చేసిన ఏదో ఒకటి పడుతుంది అనేసి. చలో 7 PMకి అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకొక థింగ్ వచ్చేసి నా దరిద్రం ఎలా ఉందంటే, ఇదొక ఎత్తు అయితే. సో మదర్స్ డే కదా అనేసి విష్ చేద్దాం అనుకుంటే ఇంకా ప్రతిసారి లేడీస్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. సో ఈసారి నా దరిద్రం ఏంటంటే, చిన్నపిల్లలు
ఒక్కరేమో తీసుకున్నారు అండ్ ఇంకా అందరూ మెన్నే తీసుకున్నారు. ఇట్లా ఉంటుంది మన దరిద్రం. రెగ్యులర్గా అయితే ఎక్కువ వాళ్ళే తీసుకుంటుంటారు లేడీస్, చూసారు కదా మీరు వీడియోస్లో. అండ్ ఈరోజు ఏందో విష్ చేద్దామని నేను అనుకుంటే 2 kinds ఆఫ్ దరిద్రం ఈరోజు తగిలింది నాకు. అరే ఈరోజు హ్యాపీ మదర్స్ డే రా, ఈరోజు నా మదర్స్తో ఉండండి. ఈరోజు కూడా పోరిలతోనే తిరుగుతున్నారు. ఈరోజు అట్లీస్ట్ మదర్స్ డే, సో ఈరోజైనా స్పెండ్ చేయండి మదర్స్తో. ఈరోజు లాస్ట్ ఆర్డర్ వచ్చేసి అల్వాల్ సైడ్ అయితే అయింది. అండ్ లాస్ట్ ఆర్డర్ డెలివరీ టైం వచ్చేసరికి 2:58 AM అయితే అవుతుండే. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 17 అయితే ఉండే. సో అక్కడికైతే ఆపేసిన. అండ్ ఈరోజు లాగిన్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 12 to 4 అండ్ నైట్ వచ్చేసరికి 7 to 3 AM అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఈరోజు ఆర్డర్స్ అయితే కంప్లీట్ అవుతుందా లేదనుకున్నా, ఎందుకంటే మార్నింగ్ 1 hour అయితే వేస్ట్ అయింది అండ్ నైట్ వచ్చేసరికి 1 hour అయితే వేస్ట్ అయింది. మార్నింగ్ వచ్చేసరికి 3 to 4 PMలో అయితే ఒక ఆర్డర్ పడలే. అండ్ నైట్ వచ్చేసరికి అరౌండ్ 7 to 8 PM అయితే అసలు ఒక ఆర్డర్ అయితే పడలే. ఇంకా ఈరోజు కంప్లీట్ అవుతుందా లేదా ఆర్డర్స్ అనుకున్నా, కానీ అట్ ఎండ్ ఆఫ్ ది డే అయితే టోటల్ 21 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ట్రిప్ వచ్చేసరికి ఈరోజు 159 kilometers అయితే తిరిగింది. యాక్చువల్లీ 135 మ్యాక్సిమం తిరిగిన. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం 159 kilometers అయితే తిరిగిన. అండ్ ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి 2174 ఇంక్లూడింగ్ 1020 ఇన్సెంటివ్స్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం 1020 ఎర్నింగ్ చేస్తుండేది. మ్యాక్సిమం అంటే 650 అయితే ఎర్న్ చేసింటా. ఫర్ ది ఫస్ట్ టైం ఈరోజు 1020 అయితే ఎర్న్ చేస్తున్నా. 2174 రూపాయలు అయితే వచ్చింది ఈరోజు. లాస్ట్లో అయితే మర్చిపోయినా, దిస్ ఇస్ ఫర్ మై మదర్, విషింగ్ హ్యాపీ మదర్స్ డే మా. యాక్చువల్లీ ఇలా అయితే ఎప్పుడు చెప్పలే ఆమెకు. ఫర్ ది ఫస్ట్ టైం షేరింగ్ దిస్ త్రూ యూట్యూబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ బ్రీతింగ్ ఆన్ దిస్ ప్లానెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిందనుకో మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. అండ్ 30 days అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో రేపు అయితే అప్లోడ్ చేస్తా. అండ్ ఎంత అర్న్ అయిందో అనేసి అదొక చిన్న క్లిప్ అయితే పెడతా డీటెయిల్డ్గా. సో ఈ పెట్టిన నెక్స్ట్ లేకపోతే 2 daysకి అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తా. 35 అయితే పెట్టుకున్నా, చూద్దాం ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసి. అంటే డీటెయిల్గా పెడతా వీడియో, ఎంత లైక్ వర్కింగ్ అవర్ అండ్ ఎన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి, ఎంత అమౌంట్ అయితే వచ్చింది, ఎంత ఇన్సెంటివ్స్ అయితే వచ్చింది, అంత డీటెయిల్గా అయితే షేర్ చేస్తా. అండ్ మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.